హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు subveggii. ఇవాళ మనం మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది రోటీ స్టైల్లో బట్ మిక్సీ జార్లోనే చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, సో మామిడికాయలతో ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చో అన్నీ ఒక్కొక్కటి నేను పెడతాను వీడియోస్. ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి ఫస్ట్ నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ, ఇంకొక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మూకుల్లో శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసి కాస్త చిటపట్లాడాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు మీ కారానికి తగినంత వేసుకోండి. నేను వేసే ఈ ఎండుమిరపకాయలు కారం ఉండవు కాబట్టి కాస్త ఎక్కువ వేసాను. సో అవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇందాక ఏదో చెప్పలే కదా మీతో, పోపులో ఇంగు వేసుకోవాలండి బాబు. ఇంగు వేసుకోండి, ఇంగుతోనే ఈ పచ్చడికి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు దాంట్లోకి మామిడికాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా, అంటే మనం రోటి పచ్చడి చేస్తే ఎలాగ ఉంటుందో అంతవరకు మాత్రమే మిక్సీ చేయాలన్నమాట. ఇలాగా చూడండి, అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్నంలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. అయితే దీనికి నేను కొంచెం పోపు ఇందాక వేసింది కాస్త ఉంచేసి దాంట్లో కలిపేస్తున్నాను. లేదంటే మీరు విడిగా కూడా పోపు వేసుకొని దాంట్లో ఈ పచ్చడి అంతా వేసి ఒకసారి కలిపేసేయండి. సో ఇదండి మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడిలాగా చేసేసాం కదా మిక్సీలో కూడా. సో ఇదండి ఇవాళ రెసిపీ. మామిడికాయలతో ఇంకా ఏమేమి పచ్చళ్ళు చేయొచ్చు, అలాగే ఏం పికిల్స్ చేయొచ్చు, అలాగే మామిడి పండుతో ఏమేమి చేయొచ్చు అనేవి ఇంకా ముందు వీడియోస్లో పెట్టబోతున్నాను. సో దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.